హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. జస్ట్ ఇప్పుడే ప్రసాస్లో అయితే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ అయితే చూడడం జరిగింది. ఇందులో అయితే ప్రియదర్శి గారు యాక్ట్ చేశారు భయ్య. నాని గారు అయితే మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 29 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మంగపతి అనే ఒక వ్యక్తి తను పోక్సో అనే ఒక చట్టాన్ని మిస్యూజ్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. తను ఎందుకు అలా చేశాడు, దాని తర్వాత ఏం జరిగింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. నేనైతే స్టోరీ ప్లాట్ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. సో ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరెవరైతే కోర్టు మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేశాను భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాని గారు అంతలా బల్లగుద్ది చెప్పినప్పుడు మీకు ఈ మూవీ నచ్చకపోతే కనుక హిట్ 3 మూవీకి వెళ్ళొద్దు అన్నారు భయ్య. ఒకవేళ నాకు ఈ మూవీ నచ్చకపోయినా నేను హిట్ 3కి వెళ్తాను అనుకో, అది వేరే విషయం. అబ్సల్యూట్లీ నాని డిసిషన్ అయితే షెడ్కి వెళ్ళిపోదు. మూవీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే స్టార్ట్ టు ఎండ్ మూవీ సూపర్గా నచ్చింది. నాకు కాన్సెప్ట్ వైజ్ కానీ, స్టోరీ ప్లాట్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్ గా రాసుకున్నారు భయ్య. డెబ్యూ డైరెక్టర్ అని అయితే నేనైతే నమ్మలేకపోయా. ఫస్ట్ ఫిల్మ్ లో అయితే తీయలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ గా తీసాడు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ని అంత టైట్ గా మెయింటైన్ చేశారు భయ్య. అండ్ ఆ రైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ క్యారెక్టర్స్ ని ఎంత బాగా ప్రెజెంట్ చేయాలో అంత బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ బాగా యూజ్ చేసుకున్నారు కూడా ప్రతి ఒక్కరిని కూడా. అండ్ మెయిన్ మంగపతి క్యారెక్టర్ అండ్ ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానీ, ఆ పిల్లల క్యారెక్టర్స్ కానీ స్టాండ్ అవుట్ అయిపోతారు అందరూ కూడా. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటుంది, చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అనమాట. మెయిన్ మంగపతి క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అవుతారు భయ్య. ఏంట్రా ఈ సాడిజం అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు, అంత బాగా కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే ఒక మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి మనకు కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్స్ మనలో పలికేలా చేస్తారో ఆబ్వియస్లీ వాళ్ళైతే సక్సెస్ అయిపోయారని చెప్పాలి. మూవీ అంతా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ రైటింగ్స్ కానీ, అండ్ ఆ కోర్టు డ్రామాస్ అయితే సూపర్గా అనిపించాయి భయ్య. ఎందుకంటే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకోకుండా, ఎటువంటి అన్వాంటెడ్ డ్రామా కానీ, అన్వాంటెడ్ సీన్స్ కానీ పెట్టుకోకుండా ప్యూర్లీ ఒక కోర్టు డ్రామాని అయితే ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక మంచి మంచి కోర్టు డ్రామాస్ ఉన్నాయి భయ్య. మన ఇండస్ట్రీలో మాత్రం అంత మంచి కోర్టు డ్రామాస్ అయితే నేను చూడలేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను నేను. ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతలో వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే ఈ మూవీకి అయితే నేను ఇస్తాను పక్క. చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా దేనికి పేరు పెట్టడానికి లేదు భయ్య. ఎక్కడో 1-2 సీన్లు ఏంటిది అవసరమా అన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప దాన్ని మించి అయితే మూవీలో నెగిటివ్ అని చెప్పడానికి అయితే ఏది లేదు. ఆబ్వియస్లీ మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీకు నచ్చుద్ది. మెయిన్ నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే మూవీలో ఆ కోర్టులో జరిగే డ్రామాతో పాటు ఆ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్ట్ అయిన మూవీ అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అయితే. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళండి. మీ దగ్గర మనీ అమౌంట్ ఉంటే కనుక మిస్ అవ్వకండి. మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుద్ది మీకు. అండ్ మార్నింగ్ దిల్ రూబా రివ్యూ కూడా పెట్టాను 5 o'clockకి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్లో ప్లే చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి భయ్య. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరీ చెప్తున్నా, మీకు అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే కామెంట్ పెట్టండి. బట్ దాంతోపాటు మీరు ఆ మూవీ కానీ, వెబ్ సిరీస్ కానీ ఓటీటీలో ఉందా లేక ఫ్రీ సైట్స్లో ఉందా, ఉంటే ఏ ఓటీటీలో ఉంది, ప్రతిదీ మెన్షన్ చేసి పెట్టండి భయ్య. నాకు ఎత్తుక్కోవడానికి టైం పడుతుంది, చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ వెంకట సాయి బ్రో ఇప్పటికి 3 times అడుగు బ్రో హాట్ ఐస్ మూవీ రివ్యూ కావాలని. నేను 3 times రిప్లై ఇచ్చా బ్రో ఏ ఓటీటీలో ఉందని చెప్పేసి. నువ్వు రిప్లై ఇవ్వట్లేదు తిరిగి నాకు. ఒకసారి చెక్ చే బ్రో, ఏ ఓటీటీలో చూసావు నువ్వు? నీ ఫ్రీ సైట్స్లో ఎతికి నాకు కనిపించలేదు మూవీ, నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకసారి నువ్వు ఏ ఓటీటీలో ఉందో చెప్తే నేను ఖచ్చితంగా చూసి రివ్యూ పెడతాను. ఓకే, కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.